వాళ్ళకి ఎవరు అడ్డుపడరు. పరిపాలన వాళ్ళు చేస్తుంటారు. ఆ పరిపాలన ఫలాలు ప్రజలు అందుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలకు కావాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో, పథకాలు ఏవైతే ఉంటాయో అవి అందించడంలో పాలకపక్షం పూర్తిగా విఫలమైంది. విఫలమైన తర్వాత ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏంటి మరి మీరు ఇస్తానన్నారు, మరి అవన్నీ ఇవ్వలేకపోతున్నారేంటి, అమ్మకు వందనం అన్నారు, మీరు ఇలాంటి పథకాలన్నీ కూడా చాలా ఇస్తామన్నారు, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. బహిరంగ సభల్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు లేచి నిలబడి ధైర్యంగా అడుగుతున్నారు. అది తట్టుకోలేక బెదిరింపులకు పాల్పడుతున్నారు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, తప్పుడు కేసులకు పాల్పడుతున్నారు, అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక అరాచకమైనటువంటి వ్యవస్థని ఇక్కడ తీసుకొచ్చి దానికి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు, అది రెడ్ బుక్. ఆ రెడ్ బుక్లో నీ పేరుంది, నీ పేరుంది, నీ పేరుంది అని చెప్పేసి కార్యకర్తలను కానీ, నాయకుల్ని కానీ, అభిమానులను కానీ భయపెట్టేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి భయపడేవాడు ఎవడో లేడు, ఎవడో భయపడలేదు కూడా. ధైర్యంగా రొమ్మిరుసుకొని ముందుకు వచ్చేసి మీ యొక్క బెదిరింపులకు మేము ఎవడం భయపడం దడము, మీరు మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి దారుణంగా తెలుగుదేశం పార్టీ మరి అటర్ ఫ్లాప్ అయింది. మరి దాదాపు ఒక 39 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. దీన్ని చూసి తెలుగుదేశం పార్టీకి బెంబేలు ఎత్తిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, సమాధానాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక స్థానాన్ని వాళ్ళు కోల్పోవడం జరిగింది. మరి విద్యావంతులు, మేధావులు కూడా వాళ్ళని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక సంకేతాన్ని కూడా వాళ్ళకి అందించడం జరిగింది. టోటల్గా ఏంటంటే ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం, ఏమి చేయలేని ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, పథకాలు అమలు చేయలేని ప్రభుత్వం. అంతకుముందు ఎన్నికల్లో సంపద సృష్టిస్తానని చెప్పాడు, ఇప్పుడేమంటున్నాడు, సంపద ఎలా సృష్టించాలో నా చెవిలో చెప్పండి, నేను ఆ సంపదను తీసుకొచ్చి మీకు డబ్బులు ఇస్తానంటున్నాడు. అంతకుముందు ఏమన్నా నేనే సృష్టిస్తానన్నాడు. అది కుప్పం నుంచి విమానాల్లో కూరగాయలని అమ్మించే ఏర్పాటు కూడా చేస్తా అన్నాడు. మరి ఆ విమానం ఎక్కడ కనబట్టలేదని చెప్పి వాళ్ళు కుప్పం ప్రజలు కూడా ఆ విమానం కోసం వెతుకుతున్నారు, విమానం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్. ఇవన్నీ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎలా ఎన్నికల ముందు శుష్క వాగ్దానాలు చేశారో, తిక్కల మాటలు మాట్లాడారు, మళ్ళీ అయ్యే ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా నయవంచన, ప్రజలను మోసం చేయటం, అంతకు తప్ప ఏమీ లేదు. వీళ్ళ వల్ల అయ్యేది లేదు, వీళ్ళ వల్ల ఒరిగేది లేదు. అందుకనే స్థానిక సంస్థల్లో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడి ప్రజలు మరి మళ్ళీ ఒకసారి ఓతాన్ని ఇచ్చి, అన్నా జగనన్న మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రిని చేయబోతున్నామని చెప్పేసి ప్రజలు ఒక మ్యాండేటరీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలు కూడా చెబుతున్నారు, నువ్వు తప్పుకు ఒక నెల రోజులు ఈ జగనన్నకి స్విచ్ ఎలా నొక్కాలో, మరి పథకాలు ఎలా ఇవ్వాలో కూడా ఆయన అమలు చేస్తాడు, చేసి చూపిస్తాడు. మరి ఆయన పరిపాలనా కాలంలో 5 సంవత్సరాల పాటు అద్భుతంగా అమలు చేశారు. మరి ఆయన ఏ పథకాన్ని కూడా మరి ఎప్పుడు కూడా మరి ఆడిన మాట తప్పలేదు, ఇస్తానని అది ఇవ్వకుండా ఉండలేదు, ఇవ్వనన్నే కూడా ఇచ్చాడు. నువ్వు ఇస్తానని ఇవ్వలేకపోతున్నావు, ఇక ఇవ్వనన్నే ఇక నువ్వేమి ఇస్తావు, అందువల్ల నిన్ను నమ్మేవాళ్ళు ఎవరు లేరమ్మా, నీకు మాకు సరిపోయింది అనేటువంటి ప్రజలు ఆ ధోరణిలో ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు. ఎన్నికలు వస్తే ఎలా బుద్ధి చెప్పాలో చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏదో అందరికీ తెలుసు, జగనన్న చక్కగా చిరునవ్వుతో మరి ప్రజల వద్దకు వస్తుంటే కొన్ని వేల మంది, ఎక్కడికి వెళ్ళినా, ఓ పెళ్ళికి వెళ్ళినా వేల మందే, ఒక కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళిన వేల మందే. మరి అది ఎవరి పరిస్థితి బాగలేదో నేను చెప్పడం కన్నా ఆ వీడియోలు, విజువల్స్ అనేవాళ్ళు చూస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనా దక్షుడు, మరి మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి, ప్రజలకు 5 ఏళ్ల పాటు అనేక మంచి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి. ఆయన పట్టుకొని తిక్కల మాటలు మాట్లాడితే తగిన బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు ఏంటని చూడాలని తెలుగుదేశం వాళ్ళకి ఆసక్తి ఉంటే విజువల్స్ ఉన్నాయి, మీలాంటి రిపోర్టర్స్ ఉన్నారు, మరి ఆయనే చూడమనండి. నేను చెప్పిన దానికన్నా ఆయన చూస్తే మరి ఆయన చిరునవ్వుతో ప్రజలను ఎలా దగ్గరకు తీసుకుంటారో, ఎలా మాట్లాడతారో, ఎలా మరి వాళ్ళని అభినందిస్తుంటారో, ఎలా ఓదారుస్తుంటారో, మరి వాళ్ళతో ఎలా మమేకం అవుతారో ఆయన విజువల్స్ చూడమనండి.